హలో ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో జియో, ఎయిర్టెల్ అలాగే విఐ కూడా రీచార్జ్‌లయితే భారీగా అయితే పెంచేశారు. అయితే ప్రస్తుతానికైతే బీఎస్ఎన్ఎల్ ఒక్కటే రీచార్జ్ అయితే తక్కువగా ఉంది. చాలామంది అయితే జియో నుంచి బీఎస్ఎన్ఎల్‌కైతే పోర్ట్ అయిపోతున్నారు. కానీ బీఎస్ఎన్ఎల్ అయితే సిగ్నల్స్ అయితే సరిగ్గా ఉండట్లేదు. అయితే మనకు దగ్గరలో టవర్స్ ఎక్కడున్నాయి అయితే లొకేషన్ అయితే తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూడండి. ముందుగా మీరు క్రోమ్‌లోకి వెళ్ళండి. క్రోమ్‌లోకి వెళ్ళిన తర్వాత తరంగసంచార్.జిఓవి.ఇన్ లోకి అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దాంట్లో అయితే మీ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీది ఏ లొకేషన్ అయితే అది. తర్వాత మీ పూర్తి పేరైతే ఎంటర్ చేయండి. మీ పూర్తి పేరు ఎంటర్ చేసిన తర్వాత కింద మీ మెయిల్ ఐడీ ఎంటర్ చేసుకోండి. తర్వాత కన్ఫర్మ్ మెయిల్ ఐడీ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఏ నంబర్ అయినా పర్వాలేదు. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కనపడుతుంది కదా! క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మెయిల్ విత్ ఓటీపీ అని కనపడుతుంది చూడండి. అది అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మెయిల్‌కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ లొకేషన్‌లో ఎన్ని టవర్లు ఉన్నాయో ఆ టవర్‌లకు సంబంధించి మ్యాప్ అయితే చూపిస్తుంది. ఆ మ్యాప్ ద్వారా అయితే మీరు మీ లొకేషన్‌లో ఎన్ని టవర్లు ఉన్నాయో చూపిస్తుంది. అయితే దాన్ని బట్టి అయితే మీరు జియో నుంచైనా, ఎయిర్టెల్ నుంచైనా మీరు బీఎస్ఎన్ఎల్‌కి అయితే పోర్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీ ఏరియాలో టవర్ లేకపోతే మాత్రం కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. ఒక 6 మంత్స్ అయినా 1 ఇయర్ లోపైతే కంపల్సరీ టవర్‌లయితే వేసే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే రతన్ టాటా గారు 15,000 కోట్లయితే పెట్టుబడి పెట్టారు. అయితే 6 మంత్స్ లోపైనా లేకపోతే 1 ఇయర్ లోపల 4జీ టవర్స్ అన్నా లేకపోతే 5జీ టవర్స్ అయితే వచ్చే అవకాశాలయితే ఉన్నాయి. అలాగే మార్కెట్‌లో 5జీ సిమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఒకసారి చూడండి. ఒకవేళ మీరు అడ్వాన్స్‌గా అయితే 5జీ సిమ్‌లయితే తీసుకోవచ్చు. తర్వాత మనకి నెట్‌వర్క్ వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ.